మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. సార్ యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ చూసుకుంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం మనకు బెటర్ ఆప్షన్ అంటారా, లేదంటే డైరెక్ట్ గా మనం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా? మేడం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం బెటరా లేకపోతే స్టాక్స్లో పెట్టడం బెటరా? సో జనరల్గా మేము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మేము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడమే బాగుంటుంది అంటారు కదా. రైట్ రైట్. సో కాకపోతే నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది ఎప్పుడు క్రియేట్ చేసుకోవడం మంచిది. కాకపోతే ఎవరికి సూటబుల్ స్టాక్స్, ఎవరికి మ్యూచువల్ ఫండ్స్ సూటబుల్ అని మనం మాట్లాడుకుంటే వేరియస్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేస్తాం మేడం. ఫస్ట్ ఫ్యాక్టర్ ఎక్స్పర్టైజ్, అంటే మీరు ఎక్స్పర్టా కాదా అనేది ఈ రెండు విషయాల్లో తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, మనకి ఎక్స్పర్టైజ్ లో నుంచి మోడరేట్ నుంచి సరే అంటే బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయవచ్చు. స్టాక్స్ లో అలా కాదు, మీరు ఈ షుడ్ బి అ హై ఎక్స్పర్టైజ్ పర్సన్, రైట్? సో బాగా నాలెడ్జ్ ఉండాలి, అప్పుడే స్టాక్స్ కి మనం సెలెక్ట్ చేసి మనం కొనగలుస్తాం. రెండో ఫ్యాక్టర్ డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అంటే ఎప్పుడైతే మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నామో, ఒక స్కీమ్లో పెడుతున్నామో, ఇట్ ఈస్ ఆల్రెడీ వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. అంటే నంబర్ ఆఫ్ స్టాక్స్ ఒక ఫండ్లో ఉంటుంది కాబట్టి ఒక 5-10 స్టాక్స్ పడినా సరే మీద పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో మీరు ఇక్కడ దీనికి వచ్చారనుకో, స్టాక్స్ కానీ వస్తే డిపెండింగ్ ఆన్ ద ఇన్వెస్టర్, వాళ్ళు ఎన్ని స్టాక్స్ కొంటారు, ఎక్కడెక్కడ కొంటారు, ఏ సెక్టర్లో కొంటారు, అవన్నీ తెలిస్తే కానీ ఆ డైవర్సిఫికేషన్ అనేది చేయలేరు, రైట్? మూడోది రీసెర్చ్ మనం ఎంతవరకు చేయగలం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అవసరం లేదు, కానీ స్టాక్స్ కొనేటప్పుడు ఆ స్టాక్ కంపెనీ గురించి రీసెర్చ్ చేయాలి, అనలైజ్ చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ బై దట్ స్టాక్. సో ఆ అనలైజ్ మనం ప్రతి ఒక్కరు చేయగలరా అంటే చేయలేరు. సో దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి, ఒక ఎక్స్పర్టైజ్ ఉంటే కానీ చేయలేం. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దట్. సో నాలుగోది మనం చూసుకుంటాం మేడం, రిస్క్ మ్యూచువల్ ఫండ్స్లో మోడరేట్గా ఉంటుంది. స్టాక్స్ కొనేటప్పుడు హై రిస్క్స్ ఉంటాయి. అంటే ఒక కంపెనీస్ కానీ ఒక చిన్న కంపెనీ ఏదో కొన్నారనుకో, ఒకవేళ పర్ఫామ్ చేయకపోతే మూతపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. కానీ అదే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉందనుకోండి, అయ్యే ఛాన్సెస్ లేదు, డబ్బులు జీరో అయ్యే ఛాన్సెస్ లేదు, ఒకటి కాకపోయినా ఒకటి వర్కౌట్ అవుతుంది. సో రిస్క్ మాట్లాడుకుంటే అది మేడం. తర్వాత టైము ఎంత స్పెండ్ చేయాలి మనం మ్యూచువల్ ఫండ్స్లో. మన టైమ్స్ ఒక్కసారి డిసైడ్ చేసి ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం ఇంకా టైం దాని మీద ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ స్టాక్స్ కొనేటప్పుడు మనకి అసలు ఆ టైం ఉందా లేదా అనేది చూసుకోవాలి. మనం రెగ్యులర్గా మానిటర్ చేయాలి, ఏదైనా మార్పులు చేయాలన్నా, రీసెర్చ్ చేయాలన్నా ఆ టైం ఉండి మనం చేసే క్యాపబిలిటీ ఉండాలి. సో చేస్తేనే స్టాక్స్కి వెళ్ళాలి. ఓకే, టైమ్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్, మెయిన్ ఫ్యాక్టర్ అండి. తర్వాత ఏంటంటే పొటెన్షియల్ రిటర్న్స్ కానీ మనం మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు మనం ఏం మాట్లాడతాం, ఒక ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తాయి, ఒక 12-15% ఆన్ అండ్ యావరేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హిస్టారికల్ డేటా చెప్తుంది కాబట్టి. కానీ ఇక్కడ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారెంటీడ్, బట్ హిస్టరీ ఏం చెప్తుందంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏరియా యూ కెన్ లుక్ ఎట్ ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్. తర్వాత చూసుకుంటే మేడం, మన స్టాక్స్ కొనేటప్పుడు రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే వై పీపుల్ గో టు సెలెక్ట్ స్టాక్స్ అంటే రిటర్న్స్ ఎక్కువ కావాలి. డబ్బులు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం, మనకి బెటర్ రిటర్న్స్ కావాలి, వెల్త్ త్వరగా క్రియేట్ చేయాలి. సో స్టాక్స్ చేసేటప్పుడు మనం హై రిటర్న్స్ జనరేట్ చేస్తాయి, కానీ పడేటప్పుడు కూడా అలాగే పడుతుంది. సో ఇది అర్థం చేసుకోవాలి. మాక్సిమం రిస్క్ ఉంటుంది. ఇలాంటిది పొటెన్షియల్ రిటర్న్స్ అనేది హై చూడొచ్చు, లేకపోతే నెగిటివ్ రిటర్న్స్ కూడా చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఆలోచించుకోవాలి. తర్వాత మేడం పర్ఫార్మెన్స్, అండర్ పర్ఫార్మెన్స్ ఎలాగుంటుందని మనం మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్లో లో ఉంటుంది. అండర్ పర్ఫార్మెన్స్ ఎందుకు లో ఉంటుందని నేను చెప్తున్నానంటే, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటుంది. ఇందులో మాట్లాడాను కదా మేడం, ఒక స్కీమ్లో కానీ ఒక 30-40 స్టాక్స్ ఉంది, దాంట్లో ఒక 5 కంపెనీ స్టాక్స్ పడింది, మిగతావన్నీ పెరిగాయి. సో అక్కడ ఏంటంటే మన రిస్క్ని తగ్గించుకుంటూ రిటర్న్స్ కూడా ఒక రెగ్యులర్, ఒక ఫ్లాట్, ఒక రీజనబుల్ రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతాం మ్యూచువల్ ఫండ్లో. అదే స్టాక్స్లో మనం చూసుకుంటే ఇప్పుడు చాలా హై ఉంటుంది.
అండర్ పర్ఫార్మెన్స్ సమ్‌టైమ్స్ వాలటైల్ మార్కెట్‌లో చాలా ఉంటుంది. ఆ రిటర్న్స్ కూడా మనం ఆ నెగెటివ్ రిటర్న్స్ మనం తీసుకోగలమా లేదా అనేది ప్రతి ఇన్వెస్టర్ చూడవలసిన ఇదండి. ఓకే. తర్వాత ఎమోషనల్. ఓకే. ఎమోషన్‌ను, డిసిప్లిన్‌ను మనం మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టేస్తే ఆ ఎమోషన్స్ ప్లే అవ్వదు. ప్లస్ డిసిప్లిన్డ్‌గా ఇన్వెస్టెడ్ ఉంటారు. అదే స్టాక్స్‌లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ డ్యూరింగ్ వాలటైల్ మార్కెట్స్. వాలటైల్ మార్కెట్ రాగానే ఒక మంచి నెగెటివ్ రిటర్న్స్‌లో చూసారనుకోండి హై ప్రెషర్. పానిక్ అయిపోతారు. ఓకే. ఓకే. ఫియర్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఎమోషన్ డిసిషన్స్ అన్నీ తీసుకుంటూ ఒక డిసిప్లిన్ అప్రోచ్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఎవరికి సూటబుల్ అని మన మ్యూచువల్ ఫండ్ ఇది 2 మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ సూటబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. ఓకే. స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్. అంటే థరో నాలెడ్జ్ ఉండి ఏమేం చేయాలి అనలైజ్ చేసే వాళ్ళే చేసుకోవాలి. జనరల్గా ఏం చేస్తారంటే మార్కెట్లో రికమెండేషన్స్ ఇచ్చేస్తారు, ఇది కొనండి ఇదని. దాని తర్వాత మళ్ళీ ఆ రికమెండేషన్స్ గురించి ఏం మాట్లాడలేనప్పుడు మనం ఏం చేయాలనేది తెలియాలి. అంటే రీసెర్చ్ అనలైజ్ మనం చేయగలగాలి. ఓకే. సో అది చేస్తే దే ఆర్ గుడ్ టు గో విత్ స్టాక్స్ ఆల్సో. మేడం ఇప్పుడు వెన్ మ్యూచువల్ ఫండ్స్ మే బి బెటర్. ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఉంటుంది అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను మేడం. ఎప్పుడైతే యూ హ్యావ్ లిమిటెడ్ టైమ్ టు రీసెర్చ్, అంటే తక్కువ సమయం ఉంది, మీరు ఎక్కువ సమయం కేటాయించలేనప్పుడు మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రెండోది ఏంటంటే వెన్ యూఆర్ ఎ న్యూ ఇన్వెస్టర్, బిగినింగ్లో ఏంటంటే బిగినింగ్ స్టార్టర్స్ ఉంటారు కదా ఇన్వెస్టర్స్, వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అనేది కరెక్ట్. తర్వాత మేడం ఎప్పుడైతే మీరు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కావాలనుకున్నారో, మీ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై అవ్వాలనుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. తర్వాత ఈజ్ ఇన్వెస్టింగ్ ఈజ్ వెరీ ఈజ్ అట్ బై సిప్ కానీ ఎస్టీపీ కానీ చిన్న అమౌంట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రైట్ ఫ్రమ్ 100 రూపీస్ టు ఎనీ అమౌంట్. అదొక ఫ్యాక్టర్ అండి. తర్వాత ఈ అన్నీ మేనేజ్ బై ఏ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు కాబట్టి మనం అక్కడ చేయవలసింది ఏం లేదు, ఎక్కువ సమయం పెట్టాల్సింది కూడా ఉండదు. సో ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తారు కాబట్టి ఆ రిటర్న్స్ అనేది వాళ్ళు చూసుకుంటారు. సో కమింగ్ టు స్టాక్, ఎప్పుడు బెటర్ అవుతుందని మనం మాట్లాడుకుంటే మనకి బిజినెస్ ఫండమెంటల్స్ వాల్యుయేషన్స్ అర్థం కావాలి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఆ కంపెనీది అనలైజ్ చేయగలగాలి. ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాగుంది, అసలు అంత ఆర్డర్ బుక్ ఉంది, మనకి ముందు ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా. ఇప్పుడు ఈ టైంలో లాస్లో ఉండొచ్చు కానీ వాళ్ళకి ఆర్డర్ బుక్ మంచి ప్రాఫిట్స్ టర్న్ ఓవర్ అన్నీ బాగుంది అనుకున్నప్పుడు అదన్నీ చేయడానికి ప్రతి ఒక్కరు సహజం కాదు. అవన్నీ అనలైజ్ చేయగలిస్తే ఇట్స్ బెటర్ ఆప్షన్ ఫర్ స్టాక్. కంపెనీ కరెంట్ స్టేటస్ ఏంటనేది అర్థం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అర్థం కాదు. ఓకే. దాని తర్వాత మేడం స్టాక్ కొనేటప్పుడు వాలటాలిటీని బేర్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. నెగిటివ్ రిటర్న్ నేను ఎంతైతే పాజిటివ్ రిటర్న్స్ వస్తే అలాగే పడుతుందని చెప్పాను కదా చూసారా, వాలటైల్ మార్కెట్లో ఆ నెగిటివ్ రిటర్న్స్ తీసుకోగలగాలి వాళ్ళు. అది క్లియర్గా ఉండాలి. తర్వాత ఏంటంటే మేడం మీకు సమయం ఉండాలి. ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండాలి. అది ఎలా చేస్తుంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ట్రాక్ చేసే సమయం ఉండాలి మనకి. అది కాకుండా మేడం మనం సమ్టైమ్స్ మార్కెట్లో మనం మిస్టేక్స్ చేసేస్తుంటాం, అది తీసుకునే క్యాపబిలిటీ కూడా ఉండాలి. సో ఇది మేజర్ ఏంటంటే ఈ మేజర్ డిఫరెన్సెస్ మేడం. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో లేకపోతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇవన్నీ అర్థం అవుతాయి, వాళ్ళు దే కెన్ డిసైడ్ ఎంత మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టచ్చు, ఎంత దీనిలో పెట్టచ్చు. ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటే మేడం ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఒక 70 to 90% లేకపోతే 80% ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, రిమైనింగ్ 20% యూ కెన్ బై స్టాక్స్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఇట్ అవుట్. సో ఈ సింపుల్ బేసిక్లో అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఏది రిటర్న్ జనరేట్ చేస్తుంది, ఎలాగొస్తుంది, దాన్ని బట్టి ఫ్యూచర్లో యూ కెన్ చేంజ్ ద పర్సంటేజ్ హియర్ అండ్ దేర్. రైట్. మనము ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కాకుండా ఇప్పుడు మనం యూజువల్లీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకున్నా కూడా దాన్ని మనం మాన్యువల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు కదా సార్? మాన్యువల్గా చేయొచ్చు. మాన్యువల్ అంటే వాట్ యు మీన్ బై మాన్యువల్? అంటే డైరెక్ట్ స్టాక్స్ మనమే సెలెక్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో అది అవ్వదు. ఎందుకంటే ఒక ఫండ్ మేనేజర్ ఒక స్కీమ్ లాంచ్ చేస్తారు,
చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ స్కీమ్స్లో ఈ స్టాక్స్ ఫండ్ మేనేజర్ పిక్ చేస్తాడు. ఓకే. మనం అది మ్యూచువల్ ఫండ్స్లో చేయలేం. స్టాక్స్ అందుకే వేరేగా కొనుక్కోమంటున్నాం. సో ఇక్కడే ఇప్పుడు అలొకేషన్ కానీ మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క నార్మల్ లేమెన్కి 80% 90% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, మిగతాది స్టాక్స్. ఓకే. సో మీకు అలవాటు అయ్యి ఒక ఎక్స్పర్టైజ్ అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ ఇన్ స్టాక్స్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ స్టాక్స్. సో ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి. ఎందుకంటే హై రిస్క్ ఎవరైతే తీసుకోలేరో ఒక మోడరేట్ రిస్క్ త్రూ పోర్ట్ఫోలియోలో ఎప్పుడు ఉండాలి, విచ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ హై వాలటాలిటీ స్టాక్స్. ఓకే. సో ఈ విధంగా మనం ప్లానింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు మేడం. రైట్ సార్. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.